అనంగా ఒక బెస్తాయన ఉండడు. బెస్తాయన అంటే చేపలు పట్టేటోళ్ళు. ఆయన ఆస్తి ఆయనకి ఏమి ఉండదన్నట్టు. ఒక చిన్న ఇల్లు, భార్య, పిల్లలు, అంతే. అయితే ఆయనకు ఊరికే అనిపించేదట, మంచిగా దొరికితే బాగుండు, నేను పెద్ద శ్రీమంతుడిని అయితే బాగుండు, ఇదైతే బాగుండు, అదైతే బాగుండు, పెద్ద ఇల్లు ఉంటే బాగుండు, నా భార్య పిల్లలను మంచిగా చూసుకోవాలి, భార్యకు బాగా నగలు తేవాలి, పిల్లల్ని మంచిగా చదివియాలి, నేను శ్రీమంతుడిని అయితే బాగుండు, పెద్ద చేపలు పడితే అవి అమ్ముకుంటే ఫాస్ట్గా వాళ్ళకు ఇది వస్తుంది అన్నట్టు. అవి రకరకాల చేపలు ఉంటాయి, అవి కాస్ట్ బాగుంటాయి అన్నట్టు. అవి అమ్ముకొని డబ్బులు వస్తే బాగుండని ఆశపడుతుంటాడు. ఒకరోజు గిట్లనే రోజు తెచ్చేది అమ్మేది, ఏదో ఉన్న దగ్గరికి తిందురు ఉందురు, అయిపోయింది. అయిపోయినాక ఒకరోజు చేపలు పట్టడానికి పోయినాడు. పోయి వల వేసినాడు. వల వేసి గుంజుతున్నాడు. గుంజుతుంటే బరువు ఉన్నదట, విపరీతమైన బరువు ఉందట. అది ఎంతకు వస్తలేదట, ఎంతకు బయటకు వస్తలేదు. అటో ఇటో పట్టి 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 లాగిండు. లాగి పైకి గుంజంగానే అక్కడ ఒక 2-3 చేపలు ఉన్నాయి. తర్వాత ఒక ముసలామె, ముసలామె అంటే ఆమె ఇట్లా ఎండిపోయినట్టున్నది, మనిషి కట్టెకట్టున్నది, ముసలిది. ఆమె ఆ వలలో ఉన్నదట. ఎవరమ్మా నువ్వు నా వలలో పడ్డావు, నువ్వు అడుగుతోటి చేపలు పడకుండా అయిపోయింది పో అని ఆమె నూకపోయిందట. నూకపోతే, ఒరేయ్ నేను నీ ఇంటికి వస్తారా, నీతోటి ఉంటారా, నాకేం పెట్ట, గింత బుక్కెడు అన్నం పెట్టు 2 పూటలు, అంతే, నేను నీతోటి ఉంటా. నువ్వు నా పిల్లలకే నా భార్యకే నేను పెట్టుకోలేని పరిస్థితులున్నా, ఇప్పుడు 4 చేపలు పడితే అవి తీసుకొని పోయి అమ్ముకుంటే కానీ మాకు తిండి దొరకదు, నిన్ను తీసుకుపోయి నీకెక్కడ తిండి పెట్టాలి నేను అంటే, లేదురా నన్ను దొరకపో, నీకు మంచి అవుతుంది అన్నదట. ఏం మంచి అవుతుంది అంటే, మంచి అవుతుంది చూడు నువ్వు అన్నదట. సరే ఇక ఇంతగానం అంటుంది కదా, ఏదో ఒకటి ఇంతంత మేము తినే దాంట్లో ఇంత పడేస్తే అయిపోతుందని అనుకున్నాడు. అనుకొని ఆమె 3-4 చేపలు దొరికినాయి కదా, అవి పట్టుకొని ఆమెను తీసుకొని ఇంటికి పోయిందట. ఇంటికి పోయినాక భార్య పిల్లలకు కూడా, ఈ భార్యకు కూడా విసుకొచ్చిందట, గీ ముసలిదాన్ని పట్టుకొచ్చిండు, దీనికి వండి పెట్టాలి మళ్ళీ నేను అని అనుకుంటుందట భార్య. ఈయన ఏదో చెప్పిండట, భార్యకు నచ్చ చెప్పిండట. సరే ఆ 4 చేపలు అమ్ముకొచ్చిండు, ఇంత రాత్రికి ఇంత బియ్యం పెట్టింది, ఏందో కూర వండింది, ఆయనతో అందరు తిన్నారు. దీనికి ముసలిదానికి ఇంత వేసిండ్రు, తిన్నారు. అందరూ వండుకున్నారు. వండుకున్నాక తెల్లవారు లేచే వరకు ఒక 4-5 గోవులు వచ్చినాయట, ఆవులు, వీళ్ళ ఇంటి ముందటికి. అంబా అంబా అంటున్నాయట. ఏందబ్బా ఇక్కడ ఆవులు వచ్చినాయి, ఇదేందని చెప్పి లేచిండ్రట వీళ్ళు, భార్య భర్త పిల్లలు లేచిండ్రట. లేచి చూసే వరకు ఇంటి ముందట ఆవులు ఉన్నాయట. ఊర్లో వాళ్ళని వీళ్ళని అందరిని అడిగినట, మెయ్యా 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 అంటే, లేదు మాయి కాదు అని వాళ్ళు చెప్పిండట. ఇక ఎవరి కాదన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళే ఉంచుకుంటారు కదా, వాళ్ళే ఉంచుకున్నారు. అట్లనే ఏదో ఇక ఇంత తాడో అదో ఇదో సంపాదించిండు, ఓ చెట్టుకు కట్టిండు, ఇంత పాలు పాలు విండిండు, మంచిగా 4 బర్రెలాయే, 4 ఆవులాయే, మంచిగా పాలు విండిండు. వీళ్ళు తాగుదామంటే ఎంతగానో తాగుతారు. మంచిగా పెరుగు తోడేసింది ఆమె, మంచిగా చాయ్ పెట్టుకొని తాగిండ్రు, పిల్లలకు పోసిండ్రు. ఆ ముసలిదానికి ఏదో గులుకుడు మిడుక్కుంటూ అంటే, ముసలిదానితో వచ్చిన సంగతి వీళ్ళకి తెలియదు. ఇది ముసలి వచ్చుట్లనే ఇది వచ్చింది అన్నట్టు తెలియదు. ఇక దీనికి పోయాలి అనుకుంటే దానికి పోసారు. అయిపోయినాక ఎక్కున్నాయి. ఏం చేస్తారు, వాళ్ళని వీళ్ళని అడిగినారు, మీకు పాలు కావాలంటే ఆవు పాలే బంగారం వలె వాళ్ళు తీసుకున్నారు. ఓ 2 రోజులు పట్టిగా పోసారు. తర్వాత పైసలకు వాటికింత పాక కావాలన్నాయి. ఆయన రాత్రే ఎవరో పాకేసిపోయినారు. వీళ్ళు పండుకున్నారు, చెట్లకే కట్టిండ్రు, పండుకున్నారు. రాత్రి అంతవరకు ఆయన పాక ఏర్పడ్డదట వాటికి. వాటికి పిల్లలు జల్లలు, ఓ 5 ఆవులు, 5 దూడలు, ఇట్లా ఇక పెరిగి 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 ఒక మందలు అయిపోయినాయట. ఇక పాలు వెండుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, బొచ్చడి పైసలు సంపాదించుకుంటున్నారు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. భార్యకు మస్తు నగలు తెచ్చిండు, జాగలు భూములు కొనుక్కున్నారు. ఇక ముసలిదానికి ఏదో తిట్టుకుంటా మిడుక్కుంటా ఆ ముసలామెకి ఇంత పెడుతున్నారు. ఇక ముసలామెతో వచ్చిన సంగతి వీళ్ళకి అర్థమైతలేదు. ఏదో నడిచిపోతుంది, ఏదో వచ్చినాయి, 2 నుంచి వచ్చినాయి అని అనుకుంటున్నారు. ఇట్లా చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఈ భార్య ఒకరోజు ఊరికి పోయిందట, తల్లిగారింటికి పోయిందట, పిల్లల్ని తీసుకొని పోయిందట. పోతే వీడు తాగిచ్చిండట వీడింటికి. ఇక బాగా డబ్బు పెరిగింది కదా వాడికి. ఇక వాడు చేపలు పట్టుడు పిప్పలు పట్టుడు అని మర్చిపోయింది. ఇక వాడిగా మంచిగా పాలు వెండుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, మంచిగా ఏదో నడిచిపోతుంది. ఇంతట్లకి ఆయనతో బాగా తాగి వచ్చిందట, ఇంటికి వచ్చిందట. ఇంటికి రాగానే ఆయనతో ఎదురుగా ఈ ముసలామె కనబడ్డదట. కనబడంగానే ఆయనతో ఏమనుకున్నాడో, ఇక ఆమెను ఎట్టు పడతాడు తిట్టిండట. చెయ్యి ముసల్దాన, నువ్వు ఎదురొచ్చినావు పో, మా ఇంట్లో నుంచి పో,
ఇక మా భార్య పిల్లలు కూడా ఇప్పుడు ఇంట్లో లేరు, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఓ, నీకు ఇది చేయాలి అది చేయాలనుకుంటా ఆ ముసలామె మీదకి లొల్లు పెట్టింది. లొల్లు పెట్టంగానే సరే అన్నదట. ఇంత వానికి అక్కడ ఉంటుంది కదా, ఇక వండినవి ఉంటాయి కదా, అవి తెచ్చిందట, అక్కడ పెట్టిందట. వాడు తిన్నాడట, తాగి ఉన్నాడే, అప్పుడేక వన్నాడు. తెల్లవారింది. తెల్లవారే వరకు లేచిండు. లేచి అటు ఇటు చూసిండు, ఎక్కడేం లేదు. బయటకు వచ్చిండు, ఆవులు లేవు, పాక లేదు, ఏది లేదు. ఇంట్లో అంతా వెతికిండు, ముసలామె లేదు. ఇల్లు ఒక్కటి ఉన్నది అంతే. వీళ్ళు కట్టుకున్న ఇల్లు మాత్రమే ఉన్నది. ఆవులు పోయినాయి, ఆ పాక పోయింది, ఈ ముసలామె పోయింది. ఇన్ని రోజులు ఆవులతోటే వాళ్ళు సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు మా పెద్ద మనిషితోటే ఆవులు కూడా వెళ్ళిపోయినాయి. అయ్యో, అప్పుడు ఆయన గుర్తుకొచ్చిందట, అయ్యో నేను రాత్రి తిట్టినా కదా, ఆ ముసలామె వచ్చిన తర్వాతనే మాకు ఆవులు వచ్చినాయి అదే రాత్రి. ఇప్పుడు ఈ ముసలామె పోయిన రోజే ఆవులు ఇవన్నీ పోయినాయి. అరే ఇంత పని చేస్తే తప్పైందని అనుకుంటుండట. అనుకుంటున్నాడు కానీ లాభం ఏమున్నది ఆయనకు. మళ్ళీ ఆ ముసలామె ఎన్నడు బాగా అయిపోయింది. ఆవులు పోయినాయి, గోవులు పోయినాయి. మళ్ళీ ఈ జాలి వల చేపలు పట్టుడు, 4 చేపలు వచ్చుడు, వాటితోటి మళ్ళీ జీవనం మళ్ళీ మొదలైంది వాడి జీవితం. కథ కంచికి మనం ఇంటికి.